ఇప్పుడు ఒక ఉమెన్కి న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో, మనకి మంత్లీస్ ఉంటాయి, ఆ టైంలో ఎందుకు ఆడవాళ్ళని ఆ 3 days బయట కూర్చోవాలి, మీరు ముట్టుకోకూడదు, మీరు పికిల్స్ ముట్టుకోకూడదు, ఇవన్నీ ఎందుకు అంటారు? మీరు ఏది పూజలో కూడా పార్టిసిపేట్ చేయకూడదు అని. బేసిక్గా ఇవన్నీ పక్కన పెట్టండి. దేవుణ్ణి ముట్టుకోకూడదు, పూజ చేయొద్దు అన్నారంటే నో వన్ హ్యాస్ రైట్ టు డిస్కనెక్ట్ ఎ డివోటీ ఫ్రమ్ ఎ గాడ్. లైక్ బిడ్డని తల్లి నుంచి వేరు చేసే శక్తి ఎవరికీ లేదో, చెట్టుని భూమి నుండి వేరు చేసే శక్తి ఎవరికీ లేదో, ఇంకా చచ్చిపోయినట్టే. అలాగే ఒక భక్తుడిని భగవంతుడి నుంచి వేరు చేయడం అనే శక్తి ఎవరికీ లేదు. బట్ ఈ కేసులో ఒక మాట చెప్తాను, మీరు ఏ డాక్టర్నైనా అడగండి, మీరందరూ ఆడవాళ్ళే, మీకు తెలుస్తుంది. నేను విన్నది, నాకు తెలియదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. వెన్ ఎ విమెన్ షీ అండర్గోస్ దట్ సైకిల్, ఆ ప్రాసెస్, దానికి 1 day ముందు నుండే బాడీలో ఎంత నరకం ఉంటుందో అది ఆవిడకే తెలుసు. అంటే ఒక కన్స్ట్రక్టివ్ ఇది జరగాలి, ఒక సృష్టి జరగాలి అని అంటే ఒక డిస్ట్రక్షన్ ఉండాలి. ఎవ్రీ కన్స్ట్రక్షన్ ఈజ్ ప్రీసపోజ్డ్ బై డిస్ట్రక్షన్ కదా. సో లోపల బాడీ ఎన్ని రకాల చేంజెస్కి అండర్గో అయ్యి ప్రాసెస్కి, లోపల ఉన్నటువంటివన్నీ క్లెన్సింగ్ ప్రాసెస్. అది ఆ క్లీనింగ్ ప్రాసెస్లో బాడీ ఒక 100 ఏనుగులు ఒక్కసారి తొక్కితే ఎలా ఉంటుందో అంత పెయిన్ని భరిస్తుంది ఆవిడ. అందుకని మన వాళ్ళు ఏమన్నారంటే, తల్లి నువ్వు 27 రోజులు నా కోసం నరకం చూస్తున్నావు, నా కోసం అన్నీ చేస్తున్నావు, 3 రోజులు కనీసం నువ్వు రెస్ట్ తీసుకోవే, ఏం చెయ్యొద్దు. అది తప్పమ్మా. అదే చూసేవాళ్ళు అప్పుడు, అది కమ్యూనికేట్ చేయలేదు. మా ఇళ్లలో మాకు తెలుసు. నా ఇంట్లో నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు మా అమ్మని ఎప్పుడు తప్పుగా చూడలే. మాకు ఒక రూమ్ ఉండేది, వేరే గది ఉండేది. ఎవ్వరూ ఆ మెన్సెస్ ఇదైనప్పటికీ కూడా ముందు రోజే డౌట్ ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళిపోయేవారు, అక్కడ ఉండేవారు. మేము వాళ్ళకి వండి పట్టుకెళ్ళి, ఆ ఇంట్లో వండింది పట్టుకెళ్ళి ప్లేట్లో పెట్టి పట్టుకెళ్ళేవాళ్ళం. కాదు, ఈ ఒక్క మాట, అసలు ఈ ప్రాసెస్ని గుర్తించి ఒక విమెన్ తాలూకా పెయిన్ని గుర్తించి వాళ్ళకు ఒక రిలీఫ్ ఇవ్వగలిగేటువంటి కల్చర్ ఈ భూమి మీద ఎక్కడుంది చెప్పండి నాకు ఒక్క మాట. ఎవరు ఇది గుర్తించి ఇచ్చారు? భారతీయులు ఇచ్చారు. కాబట్టి మనం మన భారతీయతకి దూరం అయ్యే కొద్దీ స్త్రీలకి మనం అవమానం చేస్తూ ఉంటాము. మన భారతీయతని మనం దూరం చేసుకునే కొద్దీ స్త్రీలని నాశనం చేసుకుంటాము, స్త్రీ జాతిని. మళ్ళీ స్త్రీని గౌరవించాలంటే నథింగ్, మళ్ళీ మన భారతీయతను మనం తిరిగి తెచ్చుకోవాలి. How do we change the mentality of even women also? Fill up the blank కి డెఫినెట్లీ నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఇట్ కెనాట్ హ్యాపెన్ everywhere at single time. Okay, it has to happen at one particular place with given certain circumstance. మనం ఎందుకు మొదలు పెట్టకూడదు? ఇప్పుడు మనం 6 ఉన్నాం ఇక్కడ, నేను ఉంటాను, నేను స్త్రీ తరపున ఎప్పుడు నిలబడతాను. ఎందుకంటే నాకు మా అమ్మ అంటే ఇష్టం. మా అమ్మని మా నాన్నని నాకు ఎదురుగుండా పెడితే ఐ 100% ఐ న్యూ దట్ వై క్రోమోజోమ్ మా నాన్న ఇస్తే, ఎక్స్ క్రోమోజోమ్ మా అమ్మ ఇస్తే నేను పుట్టాను. నో డౌట్ ఇన్ దట్. ఎక్స్ ఎంత పవర్ఫుల్లో వై కూడా అంతే పవర్ఫుల్, వై ఎంత పవర్ఫుల్ ఎక్స్ అంతే పవర్ఫుల్. బట్ నేను మా నాన్నతో ఒకటే ఆర్గ్యూ చేస్తాను, మేమిద్దరం కలిపి కదరా కనింది అన్నప్పుడు నేను ఒకటే అంటాను, మీ ఇద్దరు కలిపి కనలేదు, నువ్వు ఇచ్చావు, 9 నెలలు ఆవిడ నన్ను మోసింది, తర్వాత నువ్వు నాకేం పాలు ఇవ్వలేదు, ఆవిడ పాలు ఇచ్చింది, ఆవిడ ఒడిలో నేను పడుకున్నాను, ఆవిడ దగ్గరే పడుకున్నాను, ఆవిడ నన్ను స్నానం చేయించింది, ఆవిడ నాకు బట్టలు వేసింది. అసలు నాకు అమ్మ అనేది నాకు ఎవరు నేర్పలేదు, నాకు నా అంతటా నాకు వచ్చింది. సో ఫస్ట్ చాయిస్ నా దృష్టిలో మా అమ్మ, దట్స్ ఇట్, నో మ్యాటర్ వాట్, ఐ స్టాండ్ ఫర్ దట్. ఇందాక దానికి ఒక కంటిన్యూషన్ క్వశ్చన్ స్వామీజీ, అంటే లైక్ షీజ్ ఆస్క్డ్ దట్ మనము మన సంస్కారం ప్రకారం ఆవిడకి రెస్ట్ ఇచ్చాము, ఓకే. మరి కొన్ని లైక్ ఇప్పుడు ఒకసారి నేను మా మదర్ బయటికి వెళ్ళినప్పుడు ఒక గుడిలో మా మదర్ రుద్రం చదువుతున్నారు, నేను పక్కన కూర్చున్నాను. ఒక పెద్ద ఆయన వచ్చి మీరు రుద్రం చదవకూడదండి, మీరు ఆడవారు అని అన్నారు అనమాట. మా అమ్మ ఆపేశారు, అదంతా వేరే. మరి అలాంటప్పుడు ఇలాంటి విషయాల్ని మీరు చెప్పారు కదా ఇందాక మనం చాలా రెస్పెక్ట్ ఇస్తున్నామని, ఇలాంటివి ఎందుకు చేయకూడదు? అది తప్పమ్మా. అసలు వేదము చెప్పిందే గాయత్రి మాత ఒకటి. నేను చెప్తున్నాను మీకు, వేదంలో ఎంతమంది ఆడవాళ్ళు మంత్రాల్ని దర్శించి వాళ్ళు మంత్రద్రష్టలయ్యారో మీకు చదివితే తెలుస్తుంది. ఎక్కడా రెస్ట్రిక్షన్స్ లేదు. కానీ కాలాంతరంలో బాధ్యతలు మారినప్పుడు, స్థితిగతులు మారినప్పుడు, కొన్ని బాధ్యతలు ఒక్కొక్కళ్ళకి అప్పచెప్పినప్పుడు కొంతమందిని ఇది నువ్వు ఇంకక్కర్లేదు, ఇంక నువ్వు వదిలేయి. అందుకనే మన వాళ్ళు ఏమన్నారంటే, ఇంట్లో మొగుడు పూజ చేస్తే మొత్తం దాంట్లో 50% అవుట్ రేట్గా, నో డౌట్, నో మ్యాటర్ వాట్, ఆ ఫలితం ఏదైనా స్త్రీకి వెళ్ళిపోతుందని. అర్థమైందా? స్త్రీ చేస్తే మగవాడికి వెళ్ళదు.
దట్స్ వాట్ ద రూల్ ఈస్. అది ఎందుకనంటే All of this is for convenience of women. ఇప్పుడు ఇంకొకటి చాలా లాస్ట్ టైం ఒక పెద్ద ఇది వచ్చి అయ్యప్ప గుడికి ఆడవాళ్ళు ఎందుకు పంపరు, ఆడవాళ్ళని పంపాలని ఒక పెద్ద ఆందోళన లేవనెత్తారు. నేను ఒక ప్రశ్న వేశాను. అదే కేరళలో ఇంకొక టెంపుల్ ఉంది. వి ప్రూవ్డ్ ఇట్ ఇన్ అవర్ దీంట్లో కూడా భారత్ టుడేలో కూడా చూపించాం. ఆటుకాల్ భగవతి అని ఒకటి ఉంది త్రివేంద్రంలో. ప్రతి ఏటా ఒక 10 లక్షల మంది 15 లక్షల మంది ఆడవాళ్ళు వెళ్ళి రోడ్డు మీదనే పొంగల్ తయారు చేసి వండి అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఆ టెంపుల్లో మగవాడిని పంపించరు, ఓన్లీ ఆడవాళ్ళే వెళ్ళాలి. అందులో మగవాళ్ళని పంపరని మేమేం యుద్ధం చేయాలా? అరే వాట్ ద రూల్ ఆఫ్ ద టెంపుల్, లెట్ us ఫాలో దట్. ఒక్కరోజే కదా స్వామీజీ? ఒక్కరోజు కాదు, ఎవ్రీడే. ఎవ్రీడే. ఓకే. నో మేల్ ఈజ్ అలౌడ్. ఓన్లీ దట్ అక్కడ అమ్మవారు ఆ మాంగళ్య బలాన్ని రక్షించడానికి కేవలం ఆడవాళ్ళకే దాంట్లో అనుమతి. సో అక్కడ మగవాళ్ళు అంటే మగవాళ్ళు వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చు? దర్శనం చేసి వాళ్ళకి చాలా దూరం పెడతారు. ఆడవాళ్ళకే అక్కడ ప్రాధాన్యత, ఆడవాళ్లే వెళ్ళాలి. అండ్ దట్టు పర్టికులర్ డేస్లో ఆడవాళ్ళనే పరిమితం చేస్తారు, మగవాళ్ళని రానివ్వరు. ఇంకొకటి స్వామిజీ, అంటే మనం మాట్లాడినప్పుడు అందుకని ఈ సమాజంలో దీన్ని నాశనం చేయడానికి కొన్ని మూకలు లేనిపోనివి గందరగోళాలు సృష్టించడం ఒకటి. రెండోది, దీన్ని తెలిసి తెలియక వెంటనే దీన్ని అందుకుని ఏదో చేసి సంచలనం చేసేసి ఇదేదో పాపులరైజ్ అయిపోతాం అనుకునేటువంటి వాళ్ళు తప్ప ఒక పరిపూర్ణమైన అవగాహన లేకపోతే ఒక క్లారిటీ, అరే మనం మంచి చెయ్యాలి, మన వల్ల ఒక మంచి అల్టిమేట్గా ఏంటి, మనం ఒక మంచి జరపాలి అనేటువంటి ఒక సత్సంకల్పం ఉంటే విల్ నెవర్ హిట్ అగెయిన్స్ట్ ఎనీథింగ్. మనం మాట్లాడతాం, నెగోషియేట్ చేస్తాం. ఇప్పుడు మీరు నాతో మాట్లాడారు, నాతో మాట్లాడిన ఈ గంట సేపు ఎంతసేపు అయినా ఒక్క క్షణమైనా క్యాన్ యూ సే దట్ నేను ఏదైనా ఒక్కటి అగెన్స్ట్గా చెప్పానా లేకపోతే సపోర్ట్ చేశానా? నో. తప్పైతే తప్పని చెప్పాను. ఇప్పుడు కొడుకు తల్లిని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. హౌ యూ కెన్ టేక్ ఇట్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్? షీ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్. భర్త, యూ కెనాట్ టేక్ యువర్ వైఫ్ ఫర్ ఎ గ్రాంటెడ్. అరే షీ హ్యాస్ డెడికేటెడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. అండ్ షీ ఇక్కడి నుంచి నేను చూస్తున్నాను, అమెరికాకి పంపిస్తారు, పెళ్లి చేసి పంపిస్తారు అనుకోండి అమెరికాకి. ఇక్కడ తల్లిదండ్రులు ఎన్ని సముద్రాలు దాటి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది పెళ్లి చేసుకుని, వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతే రేపు ఒక్కటి ఆలోచన చేయండి, ఆ అమ్మాయికి అక్కడ ఎవరు ఉండరు అనుకుందాం, వీడు సరిగ్గా హ్యాండిల్ చేయలేక ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లం వస్తే హూ ఈజ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ హర్? తల్లి లేదు, తండ్రి లేదు, ఇల్లు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. ఏమిటి ఆ అమ్మాయి పడే బాధ? వీడికైతే శుభ్రంగా వెళ్ళి బయటికి వెళ్ళి మందు కొట్టేస్తాడు, లేకపోతే ఎక్కడో కూర్చుంటాడు, లేకపోతే 10 రోజులు ఏదో హోటల్లో ఉంటాడు, వస్తాడు. కానీ ఆ పిల్లకి ఏంటి పరిస్థితి ఆ అమ్మాయికి? దట్స్ వై వీ షుడ్ క్వశ్చన్ ఆ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అనే దాన్ని క్వశ్చన్ చేయాలి మనం. ఇదేని కాదు, వాల్యూస్ ఉన్నాయి, అన్నీ మనకంతా పుస్తకాల్లో ఉన్నాయి, పెద్దవాళ్ళందరూ ఆచరించారు. మీరు బాగా గమనించండి, శివాజీని ఎప్పుడు తలుచుకున్నా వాళ్ళ అమ్మని జిజియాబాయిని తలుచుకోకుండా శివాజీని తలుచుకోం. వివేకానందుని ఎప్పుడు తలుచుకున్నా వాళ్ళ అమ్మని తలుచుకోకుండా వివేకానందుని తలుచుకోం. శంకరాచార్యులు ఎప్పుడు తలుచుకున్నా వాళ్ళ అమ్మని తలుచుకోకుండా శంకరాచార్యుని తలుచుకోం. రామకృష్ణ పరమహంసని ఎప్పుడు తలుచుకున్నా పక్కన శారదామాత లేకుండా రామకృష్ణ తలుచుకోం మనం. మరి ఇంత కల్చర్ మనకు బోధిస్తున్నప్పుడు వేర్ వీ జస్ట్ మిస్డ్ ఇట్, ఎక్కడ ఏ పాయింట్లో మనం మిస్ చేసుకున్నాం? వాట్ వాజ్ ద క్రెక్స్ దాన్ని మిస్ అయ్యాం మనం ఇప్పుడు. ఇంకొకటి అండి, మనకి ఎప్పుడు ఏమంటారంటే ఇప్పుడు బ్రహ్మ సృష్టించాడు ఇంకా శివుడు ఆజ్ఞాపించాడు అంటారు. సో ఇదంతా ఒకవేళ ప్రీఫిక్స్డ్గా మన డెస్టినీ ఆల్రెడీ ఉన్నప్పుడు మనం తప్పు ఒప్పు ఎవరు డిసైడ్ చేస్తారు? ఇప్పుడు నిర్భయ లాంటి కేసు దేర్ ఇస్ నో ప్రీఫిక్స్ అంటే వాట్ ఐ కెన్ సే ఇస్ ఒక ప్రారబ్ధము పురుష ప్రయత్నము అని ఉంటుంది. నీకు కర్మ థియరీ గురించి నువ్వు అంటున్నావు. ఐ విల్ గివ్ యూ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. నేను ఒకసారి ఒక క్లబ్ ఉంది కాకినాడలో, ఆ క్లబ్ వాళ్ళు నన్ను పిలిచారు. కాకినాడలో క్లబ్ వాళ్ళందరూ పిలిచి ఒక టాక్ ఇవ్వండి అంటే ఐ టుక్ దిస్ కర్మ థియరీ. ఐ టోల్డ్ దెమ్ హౌ కర్మ అని. కార్డ్స్ ఆడుతున్నప్పుడు రమ్మీ కానీ ఏదన్నా, డోంట్ ఆస్క్ మీరు ఆడడం, సో కార్డ్స్ ఆడుతున్నప్పుడు దే జస్ట్ త్రో ఇట్, ఒక 13 కార్డ్స్ వేస్తారు. ఆ 13 కార్డ్స్ ఏమొచ్చాయని మీకు తెలుసా? నో, అది క్లోజ్ అయి ఉంటుంది. సో అది ప్రారబ్ధం, దట్స్ కర్మ, ప్రీఫిక్స్డ్ థింగ్. ఆ 13 ప్రీఫిక్స్డ్. ఓకే, ఇప్పుడు దాన్ని పికప్ చేస్తా, ఒక్కొక్కటి యూ విల్ మ్యాచ్ ఇట్. దాంట్లో జోకర్ వచ్చింది, లేకపోతే ట్రిప్లెట్ వచ్చింది, లేకపోతే ఇంకొకటి వచ్చింది, లేకపోతే ఇంకొకటి రావాలి, ఇది వస్తే అయిపోతుంది, అది వస్తే ఉంటుంది. దెన్ యూ జస్ట్ త్రో అన్మ్యాచ్డ్ కార్డ్ అండ్ మ్యాచ్డ్ కార్డ్ గురించి నువ్వు వర్క్ చేస్తుంటావు. ఇప్పుడు యూ హ్యావ్ ఏ మైండ్ నౌ, వద్దు నేను ఇప్పుడు ఆడితే ఐ మే లూజ్ అని చెప్పి నువ్వేం చేస్తావు? ఆట బాగలేదనుకున్నప్పుడు తెలిసినప్పుడు తీసి త్రో చేస్తావు. దట్స్ వాట్ యువర్ చాయిస్ ఈస్. సో దో
it is closed, it is kept closed and it is given to you, it is a prarabdha. Still when you It's pick a up and play, choice. there is a choice. ప్రతి హ్యూమన్ బీయింగ్కి దెర్ ఇస్ ఎ ఫ్రీ విల్ ఇన్సైడ్, చాయిస్ ఉంది. యూ కెనాట్ సే కర్మ అన్నిటినీ దాని మీద throw మరి చేయొద్దు. ఫ్రీ ఫోర్స్, ఐ మీన్ దే ఫోర్స్ అంటే ఇప్పుడు ఎవరన్నా దెర్ అ రేప్ విక్టిమ్ ఆర్ సంబడి, వాళ్ళని నీ కర్మ వల్ల ఇలా అయింది అని అంటారు కదా ఎవరంటారు? జనరలీ టాకింగ్ అబౌట్ సొసైటల్ నార్మ్. ఇప్పుడు రేప్ వ్యక్తమే కాదండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పెటీ థింగ్ ఉంది అనుకోండి, గొడవలైనప్పుడు కూడా వైఫ్ ఏమంటారంటే నువ్వు తగ్గిపో అమ్మా, నీ కర్మలో నీకు ఇలాగే తన్నులు తినే అంటే ఒక్కటే అంటే మన వాళ్ళు ఆ సిద్ధాంతం ఎప్పుడు పెట్టారంటే, సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సంథింగ్ యూ హ్యావ్ లాస్ట్ అండ్ నువ్వు ఏడ్చేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఓదార్చడానికి, టు మేక్ యూ It was కామ్ meant డౌన్. to be అంటారు. కాదమ్మా ఇలాగా ఒక కర్మ ఉంది, ఇది ఇలా ఉంది, సో ఈ ఫేట్ ఇది, లెట్ ఇస్ యాక్సెప్ట్ ఇట్. ఓకే ఇలా ఉంది. బాగుంటుంది స్వామీజీ, ఇది నీ కర్మ. దారుణంగా ఉంది. సో అది దట్స్ వాట్ ద ప్రాబ్లమ్ ఈస్, కమ్యూనికేటింగ్ థింగ్స్. అక్కడే ప్రాబ్లం వస్తూ ఉంది. యా, వేర్ యూ జస్ట్ స్పెల్ ద వర్డ్, ఆ స్పెల్లింగ్ వర్డ్ అండ్ ఆల్సో ఇంటెన్షన్ ఇన్సైడ్, దట్ మేక్స్ ది లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందుకని ఏం వద్దు, ఇప్పుడు మీరు 6 ఉన్నారు, నేనున్నాను. లెట్ us ట్రై టు మేక్ ఎ విష్ దట్ వీ విల్ ట్రై టు క్రియేట్ ఎ చేంజ్. నెక్స్ట్ విమెన్స్ డే లోపు మనం ఏం మార్పు తీసుకురాగలం? అట్లీస్ట్ మనం ఒక 100 మంది మగవాళ్ళని కూర్చోబెట్టి, నేను నా తల్లిని గౌరవిస్తాను, నా భార్యని బాగా గౌరవిస్తాను అని చెప్పించేలాగా నేను ఐఎమ్ రెడీ టు డూ దట్. విల్ యూ రియలీ జాయిన్ విత్ మీ? మీరు నాతో జాయిన్ అవ్వండి, నేను ఒక 100 మందిని కూర్చోబెడతాను, మనం మాట్లాడదాం, విల్ ప్లాన్ ఫర్ దట్. సి మొత్తం మారట్లేదు మనం ఎప్పుడు అనుకుంటాం. నేను ఎప్పుడు నాట్ ఓన్లీ యూ, నేను ఎప్పుడు ఒక మాట ఏమంటానంటే, చాలా చేయాలనుకున్నవాడు ఒక్కటి కూడా చేయలేడు, ఒక్కటి చేద్దాం అనుకున్నవాడు ఎప్పటికైనా చాలా చేయగలడు. అర్థమైందా? సో లెట్ us బిగిన్ ఎ గుడ్ స్టార్ట్. ఒకరోజు మీరు సంకల్పం చేయండి, లెట్ భారత్ టుడే కానీ మీరందరూ కూడా వర్క్ చేయండి, ఐ విల్ బి దేర్ విత్ యూ డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మీరందరూ కూర్చుని, నేను లేననుకోండి, ఆడవాళ్ళకి ఏం పని లేదు మమ్మల్ని కూర్చోబెట్టేదో అంటారని అనుకోవచ్చు, బట్ నేను కూర్చున్నాను అనుకోండి, ఇప్పుడు మీరు ఎలా కన్విన్స్ అయ్యారో ఖచ్చితంగా నేను వాళ్ళని కన్విన్స్ చేసి తీరుతాను, నాకు తెలుసు. సో వాట్ ద ఫీలింగ్ ఫ్రమ్ దేర్ యాంగిల్ అనేటువంటిది నాకు తెలుసు. డెఫినెట్లీ ఐ విల్ కన్విన్స్ దెమ్. సో మీరు ఇప్పుడు ఎక్కువ మంది అక్కర్లే, మనం 6 7 ఉన్నాం, మనం డెఫినెట్లీ విల్ డూ దాట్. నిజంగా మీ మాటలతో చాలా, నాకు తెలిసినంత వరకు నాకు కూడా అనిపించింది, చాలా ఎనర్జీని ఇచ్చారు స్వామీజీ మీరు. ఎందుకంటే ఈ మాటలు మీరు చెప్పిన తర్వాత కన్విన్స్ అవ్వని వాళ్ళు ఉండరు నిజానికి చెప్పాలంటే. అలాంటి మాటలు చెప్పినారు. వాట్ యు ఆల్ సే? ఎస్. సో మీరు అన్నట్టుగా మేమందరం కూడా విల్ డూ రైట్. మనం కూడా నుంచుందాం, మనం కూడా స్వామీజీ బాటలో నడవడానికి వి ఆల్ ఆర్ రెడీ. మనకందరికీ తెలుసు ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది. ఎప్పుడు ఒక వ్యక్తి కరెక్ట్ చెప్తున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుందో మనము ఆ పర్టిక్యులర్ వ్యక్తితో నడవడానికి ఇష్టపడతాం. సో మనం అందరం కూడా ఒక మంచి కోసం, ముఖ్యంగా ఏదైతే స్వామీజీ చెప్పారో భారతదేశం కోసం, అంటే ఏదైతే ఇండియనిజం ఉందో దాన్ని చాటి చూపెడదాం. ఏ విషయంలో కూడా ఆడది మొగోడు దెర్ ఇస్ నో డిఫరెన్స్. మనం చీకటికి మగవాడ ఒకటే. స్వీట్ పాయసం పెడితే మగవాడికి స్వీట్ మగవాడు, స్వీట్ ఆడది అనేటువంటిది ఏమి ఉండదు. సో సిమిలర్లీ సృష్టి అనేది ఇద్దరికి ఒకటే. సో థ్యాంక్ యూ స్వామీజీ, ఈరోజు ఇన్ని డౌట్స్ని క్లియర్ చేసినందుకు థ్యాంక్స్ లాట్. అండ్ మీ అందరూ వచ్చి ఇన్ని డౌట్స్ అడిగినందుకు, ముఖ్యంగా ఈ బుర్రకి చాలా క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ లాట్. నాకనే కాదు మన ప్రేక్షకులందరికీ కూడా చాలా క్లారిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ టైంని మాకు ఇచ్చినందుకు. మరి మీరు కూడా మీ టైంని మాకు ఇచ్చిండ్రు కదా, మాకు చాలా హ్యాపీ అబ్బా. బట్ నాకు తెలిసి మీరు కూడా చాలా హ్యాపీ అయి ఉండాలి. ఎందుకు అవ్వుండరు? ఎందుకంటే చాలా విషయాలకి క్లారిటీ వచ్చింది. ఆడోళ్ళు మగోళ్ళ కన్నా ఏ విషయంలో తక్కువ కాదు, మనం అందరితో సమానం. అందరిలాగానే మనం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తక్కువ, నేను ఆడపిల్ల, నేను ఇట్లా చెయ్యొద్దు అన్నది మానుకుంటే మనం అందరిలో ఒకరిలాగా నుంచోగలుగుతాం. కాబట్టి ఇది భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం ఎప్పుడు మీ తోడుంటుంది. మీకు ఏదైనా చెయ్యాలనుకుంటే, మీరు కూడా మాలా జాయిన్ అవ్వాలనుకుంటే తప్పకుండా భారత్ టుడే దగ్గరికి రావచ్చు, మాట్లాడుకోవచ్చు మనం. సో మీరు చూస్తూనే ఉంటారు భారత్ టుడే. ఇదంతా దేశం కోసం, ధర్మం కోసం.